జూబ్లీహిల్స్ ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి పార్టీలు. ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రచారానికి 10 రోజుల సమయం ఉండడంతో స్టార్ క్యాంపెయినర్స్ రంగంలోకి దిగుతున్నారు. హామీలు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలకు పదును పెట్టి సంధిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారంలోకి ఎంట్రీ ఇస్తూనే ప్రధాన ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్ బైపోల్ వార్లోకి సీఎం రేవంత్ రెడ్డి ప్రతివ్యూహాలతో దిగారు. సిట్టింగ్ సీట్లో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు తిరుగులేదని నిరూపించాలనే లక్ష్యంతో ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ ప్రచార పర్వంలోకి దిగిన సీఎం రోజుకు 2 డివిజన్ల చొప్పున 3 విడతలుగా జూబ్లీహిల్స్ ను చుట్టేయబోతున్నారు. ఇక ఇవాళ మధురానగర్, పీజేఆర్ సర్కిల్ నుంచి జవహర్ నగర్ మీదుగా సీఎం రోడ్ షో చేశారు. సాయిబాబా గుడి దగ్గర కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. తనదైన శైలిలో ప్రత్యర్థి పార్టీలకు విమర్శలు గుప్పించారు. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దూకుడు పెంచుతుంది బీఆర్ఎస్ పార్టీ. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ గెలుపుతో అధికార పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది అనే సంకేతాలను పంపించవచ్చని భావిస్తోంది బీఆర్ఎస్. అందుకే పార్టీ నేతలంతా ఇలాంటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రోడ్ షోలతో ప్రజలను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ నుంచి 10 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. షేక్పేట్లో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు. ఓయూ కాలనీ నుంచి వినోబా నగర్ వరకు మొదటి రోజు రోడ్ షో చేశారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు కేటీఆర్.